యాక్చువల్గా ఇప్పుడైతే మేము కంచి కామాక్షి టెంపుల్కి అయితే వచ్చాం. ప్రసాదం లైన్లో నిల్చున్నాం ఫ్రెండ్స్, మీరు రండి, మీకు కూడా కొంచెం ఇస్తాం. రండి రండిరా. ఏమైనా అన్నది అని అంటే ఒకసారి కాల్తో కన్సల్ట్ చేస్తాను. తెలుగు రాదు, కాకపోతే మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థమవుతుంది. అంటే తమిళ్లో తెలుగు అక్క చెల్లెలు అనమాట. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫుల్ ఎండలో ఉండేటప్పుడు షాపింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ అయిన తర్వాత షాపింగ్ కంప్లీట్ అయ్యింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. యాక్చువల్గా ఇప్పుడైతే మేము కంచి కామాక్షి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంట్రో అయితే ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా బయట నుంచి వచ్చింది అయితే బ్లాగ్ తీసాను కానీ అప్పుడు మాట్లాడకుండా తీసినట్టున్నాను. సో ఇప్పుడైతే లోపల దర్శనానికి వెళ్ళింది ఈ క్లిప్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తాను, చూసేయంటే మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. కంచి కామాక్షికి వచ్చాం ఫ్రెండ్స్. కంచి కామాక్షి అంటే అదే ఫస్ట్ టైం నేను అయితే రావడం. చూపిస్తాను టెంపుల్. అవునా, కంచి కామాక్షి ఫ్రెండ్స్ 12:30 లోపు దర్శనం అయిపోవాలంట. ఫస్ట్ టైం అనుకుంటా, వీడియోస్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఫోన్ లోపలికి మరీ ఎలా చేసినా చెప్పిన అప్పుడు పర్లేదు, లోపలికి చెప్పినా పర్లేదు. లైన్ అంతా ఫ్రీగా కూడా ఉంది ఫ్రెండ్స్. కంచి కామాక్షి టెంపుల్ చాలా బాగుంది. యాక్చువల్గా మాది దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లో అయితే లోపలికి ఎల్లో చేయడం అంటే బయట ఎక్కడ పెట్టకెళ్ళలేదు, లోపల పట్టుకుని వెళ్ళిపోయాం. కానీ స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు అనమాట ఇప్పటి వరకు, ఎందుకు లోపల తీయనివ్వరు కాబట్టి. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ ఒకవేళ చూడలేదు ఇంకా సరిగ్గా అన్న వాళ్ళకు కూడా ఆపి మరీ చూపించి పంపించారు. చాలా చాలా బాగా అయింది దర్శనం అయితే. ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా. దర్శనం అయితే అయిపోయింది కానీ మేము ఎందుకు ఇంత హడావుడి అవుతామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ అంటే ఇప్పుడు మార్కెట్ అంతా చూసుకుంటాం. అంటే కంచిలోని పట్టు శారీస్ అవి బాగుంటాయి అంటారు కదా, సో కొంచెం చిన్న షాపింగ్ అది చేసేసి నెక్స్ట్ ఇప్పుడు నైట్కి అది ఈవినింగ్ కల్లా మేము చెన్నైకి స్టార్ట్ అవుతాం అన్నమాట. సో చెన్నైలో చిన్న మార్కెట్ అలా చేసేసి, అంటే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ పర్టికులర్గా దానికోసం అని రాలేం కాబట్టి అలా. సో ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాలి, అందుకే మా వాళ్ళు ప్రసాదం లైన్లో నిల్చున్నాం ఫ్రెండ్స్, మీరు రండి, మీకు కూడా కొంచెం ఇస్తాం. రండి రండిరా. అబ్బా పులిహోర పెడుతున్నారు ఫ్రెండ్స్. పులిహోర అంటే మాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగా అయింది దర్శనం. అండ్ చాలా సేపు, నేను 10 minutes అలా మా ఇంట్లో గుడిలో గోవులు ఎలా ఉందో అలా ఉందో తెలియదు కానీ పులిహోర ఇచ్చారు. చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది కానీ టేస్ట్, ప్రసాదం టేస్ట్ అయితే ఎంత బాగుందంటే మళ్ళీ వాసన ఇంకా ఇప్పుడు హ్యాండ్ వాసన
సాంబార్ మేమైతే అది పులిహార అనుకున్నాను ఫ్రెండ్స్, పులిహార కాదు, సాంబార్ అన్నాను. సాంబార్ రైస్. చాలా 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 బాగుంది. ఇప్పుడు కాలు జున్నుగాడు నిన్న గోల్డెన్ టెంపుల్లోని ఇది గోల్డెన్ టెంపుల్లో నిన్న అరుణాచలంలోనూ ఆ గోల్డెన్ టెంపుల్లో అనుకుంటా వాడు ఇది ఎక్కాడనమాట. అది ఎక్కలేదు, బ్లెస్సింగ్ తీసుకున్నాడు అనమాట ఎలిఫెంట్ దగ్గర నుంచి. సో అందుకనే ఇప్పుడు ఎలిఫెంట్ ఎక్కుదాం అంటున్నాడు. టెంపుల్కి వస్తే ఎలిఫెంట్ ఎక్కిస్తాం అని అనుకుంటున్నాడు. లైన్ చూసారా మేము వచ్చిన తర్వాత ఎంత ఉందో. నెక్స్ట్ 12-12:30తో దర్శనంగా ఆపేస్తారంట, మళ్ళీ ఈవినింగ్ అంట. మా వాళ్ళకి కాలు కాలుతున్నాయని పరిగెత్తుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నేను కళ్ళు అయితే ఓపెన్ చేయలేకపోతున్నాను కానీ నడుచుకొని అయితే వెళ్తున్నాను. వాళ్ళు పరిగెత్తారు బాగా. జనాలు చాలా ఎక్కువ రద్దీగా ఉన్నారు కానీ దర్శనం మాత్రం బాగా అయిందప్ప. టెంపుల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడైతే తినడానికి వెళ్ళాలి. కొంచెం లంచ్ చేసేసి అప్పుడు హార్స్ చూడండి ఫ్రెండ్స్. హార్స్ బండి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్లీ హార్స్ అయితే ఏమైనా అన్నది అని అంటే ఒకసారి కాల్తో సంతోషం చేస్తాను. గుర్రం బండి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా టెంపుల్ నాకు ఇది ఎందుకో సింహాచలం టెంపుల్ ఇది ఆ కలర్ కాంబినేషన్ ఏదో అలా అనిపిస్తుంది యాక్చువల్గా. ఏమో నేను సింహాచలం మర్చిపోయినాను. మా వాళ్ళు అయితే పట్టు శారీస్ చూస్తున్నారనమాట. నాకు ఇప్పుడైతే శారీస్ తీసుకున్న ఇంట్రెస్ట్లో లేను, ఎందుకంటే మొన్నే శారీస్ షాపింగ్ చేస్తాను. మళ్ళీ ఎలాగా ఈ పూజలకి వాటికి స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే నేను శారీస్ షాపింగ్స్ కాదు కానీ జస్ట్ ఇక్కడ అసలు ఏంటి మార్కెట్ ఉంది చూడాలని ఒక ఆట మాట్లాడుకొని వెళ్తున్నాం. అలా జున్నగాడిని కూడా వాళ్ళ హాని దగ్గర వదిలాం. వాళ్ళు పట్టు శారీస్ చూస్తున్నారు, మేమేమో కంచంతో చూస్తున్నాం అనమాట. అమ్మో మేము వచ్చిన దారి కూడా మర్చిపోయాం. ఇప్పుడు ఒక మీఠా పాన్ వేసుకుంటే దాని టేస్ట్ వేరు. నాకు పెళ్ళిళ్ళు అలా ఫ్రీగా ఇస్తే చాలా ఇష్టం. తినవా? బరంపూర్లో తినట్లేదండి. అక్కడ బిఫోర్ మ్యారేజ్ ప్రత్యేకంగా పాన్ తిన్న కోసం షాప్కి ఒక వెళ్ళి తీసుకుంటే బాగోదు కదా ఫ్రెండ్స్. సో అందుకనమాట మీరు కూడా నాతో పాటు చూసేయండి ఫ్రెండ్స్. కంచి అంత రోడ్లు షాపులు ఎలా ఉన్నాయి. నాకు ఇక్కడ కొంచెం బాగా అనిపిస్తుంది అంటే టెంపుల్స్ కూడా మీకు అక్కడ ఎదురుగా మళ్ళీ టెంపుల్ కనిపిస్తుంది కదా. టెంపుల్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. బాగుంది. ముగ్ధ ఇక్కడ కూడా ఉంది. ఏదో వేరే ప్లేస్కి వచ్చాం కాబట్టి రోడ్లు కూడా చూపించుకోవడం, కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి తమిళ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. కాకపోతే మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థమవుతుంది. అంటే తమిళ్లో తెలుగు అక్క చెల్లెలు అనమాట. మీకు తెలుసా ఇది తమిళ తెలుగు అక్క చెల్లెలు అని? అది సో రెండు ఒకలాగే ఉంటాయి నా ఫీలింగ్. ఇంతకుముందు అయితే కలిసే ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు విడిపోయాం. కానీ సరే ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, మార్కెట్ వాళ్ళు ఏం కొన్నారో ఏంటో అన్నది తెలియదు కానీ సో నెక్స్ట్ ఏంటో అన్నది చూసి అప్పుడు కొంచెం ఏమైనా ఈవినింగ్ అలా మాది లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది రండి. లంచ్ చేసేటప్పుడు నేనేం వీడియో అది చూసేలేదు, తిన్నవి కొన్నవి ఏం చూపిస్తాం, అందుకని ప్రతిసారి బోర్ కదా అని నేను ఊరుకుంటున్నాను అనమాట. సో అక్కడి నుంచి అయితే ఇప్పుడు నైట్ ఇప్పుడు చెన్నై అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈవినింగ్కి చెన్నై స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను బ్లాగ్ అయితే అప్పుడు ఎండ్ చేస్తాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను.
ఏమో ఒక కలర్ పోతుంటే కూడా మీరు తీసుకుంటారండి, మేము తీసుకుంటాం. ఏమన్నా పెట్టమ్మా చీరలో ఉంది చీరలో అమ్మ పెట్టారే. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఫుల్ ఎండలో ఉండేటప్పుడు షాపింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ అయిన తర్వాత షాపింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటప్పుడు కొంచెం మేము మార్కెట్కి వెళ్ళాల్సిందేమో. సరే అయితే ఇక్కడ కంచిలో అయితే పట్టు సారీస్ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కాకపోతే అక్కడ పర్టికులర్గా ఇది అని చూపించడానికి అయితే అదే మళ్ళీ పెద్ద బ్లాగ్ అయిపోతుంది కాబట్టి నేను అలా చేయలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను చెన్నై వెళ్తున్నాం. మేము చెన్నైలో ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది అయితే నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా పెడతాను. అగో బుడి పట్టుకొని తిరుగుతుంది కదా, ఆ బ్యాగ్లోనే శారీస్ ఉన్నాయన్నమాట. శారీస్ ఇవ్వండి, ఇవన్నీ యాక్చువల్గా శారీస్ అనమాట. ప్యాక్ చేసి ఇచ్చారు. మొత్తం ఒక 10 శారీస్లా తీసుకున్నారనమాట. 10 చీరలా కొన్నారు. ఆ చీరలు నేను కానీ ఒకవేళ యాడ్ చేసి చూపించగలిగితే చూపిస్తానమాట. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ 10 చీరలు కొనడానికి కంచి అంతా అంటే ఇంకా ఎక్కువ తిరుగుండుంటే బాగుండేమో, అంటే ఇంకా మంచి కలెక్షన్ అవుతున్నాయేమో, కానీ మెయిన్ ఓపికలు లేవు ఎండలో మేము పెట్టుకోవడం వల్ల. సో అందుకనే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా జున్నుగాడు వీడియోస్లో కనిపించట్లేదు, కొంచెం హెల్త్ అయితే అది బాగాలేదనమాట, అందుకనే. సో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు చెప్పినట్టుగా నెక్స్ట్ ఏ వీడియోస్ పెట్టినా సరే ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మేము తీసుకున్న ఈ రూమ్స్ దగ్గర గిన్నె కోళ్ళు ఉన్నాయి. గిన్నె కోళ్ళు నేను చూసాను. హలో హాయ్. ఆ కోళ్ళని నేను చాలాసార్లు చూసాను. ఈ కోళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. ఏంటి నెమలి ఇవి అక్క చెల్లెలు అనుకుంటా.